అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆటోలో అమ్మ వెళ్ళిపోయింది. రచయిత పి నరసింహారావు గారు. ఇక కథలోకి వెళితే, అ ఆ అంటే అమ్మ, ఆవు అని పిల్లలకు పాఠం చెబుతుంటారు. కానీ మా ఇంట్లో అ ఆ అంటే అమ్మ, ఆటో అనే అర్థం చెప్పక తప్పదు. ఎందుకంటే ఆటోలో ఎక్కడికైనా వెళ్ళడం అమ్మకు ఎంతో ఇష్టం. పైగా అది మా తమ్ముడు నడిపే సొంత ఆటో రిక్షా. కుటుంబమంతా వీలున్నప్పుడు ఆ ఆటోలోనే ప్రయాణించేవాళ్ళం. తమ్ముడు డిగ్రీ చదువుతున్నా ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగంతో ఖాళీగా ఉండలేక ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. స్వంతంగా ఆటో కొనుక్కోవడానికి ఎన్నో పాట్లు పడ్డాడు. నేను సహాయం చేసింది చాలా స్వల్పం. మిగతా డబ్బుల కోసం తెలిసిన వారినందరినీ అడిగినా ఫలితం దక్కలేదు. చివరికి ఫైనాన్స్ నుంచి తెచ్చుకొని ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ అయ్యాడు. ఎవరినీ యాచించకుండా ఆటో నడుపుతూ డబ్బులు తెచ్చుకునే తమ్ముణ్ణి అమ్మ లోలోన మురిసిపోతుంది. పైకి మాత్రం డిగ్రీ చదివినా సరైన ఉద్యోగం దొరకలేదే అని బాధపడేది. నాతో వీలున్నప్పుడల్లా ఏదైనా ఉద్యోగం వాడికి చూడు బాబు అని రికమెండ్ చేసేది. నేను ప్రయత్నించాను. కానీ ఏం దురదృష్టమో వాడి తలరాత ఆటోతోనే సాగుతోంది. వాడికి సాయంగా విశాఖపట్నంలో అమ్మ ఉండేది. ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది. 2-3 ఏళ్ల క్రితం వరకు మేమంతా విశాఖపట్నంలోనే కలిసి ఉండేవాళ్ళం. డైలీ పేపర్లో నా ఉద్యోగం. కుటుంబంలో దేని లోటు ఉండేది కాదు. అమ్మ చేతుల మీదుగానే అన్నీ జరిగేవి. అమ్మ మాటకు తిరుగుండేది కాదు. అజమాయిషీతో పాటు ఆప్యాయతతో ఆమెకు ఆమె సాటి. ఎవరు వేళకింటికి రాకపోయినా రాత్రంతా మేల్కొని చూస్తుండేది. నేను రాత్రి 2 గంటల వరకు ఆఫీసులోనే ఉండేవాడిని. నేను ఇంటికి వచ్చాకనే అమ్మ మంచంపై నడుం వాల్చేది. ఎందుకమ్మా ఇంతవరకు కూర్చుంటావు, పడుకోవచ్చు కదా అని గదమాయించేవాడిని. నిద్ర పట్టడం లేదు బాబు అనేది. ఇల్లంతా పచ్చని చెట్టులా కలకలలాడేది. నాకు 2 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు. మా 3 అన్నదమ్ములం కలిసే ఉండేవాళ్ళం. రెండో తమ్ముడు తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. పెళ్ళాం కనుసన్నల్లో మసలేవాడు. పైకి మేకపోతు గాంభీర్యం చూపేవాడు. వాళ్ళిద్దరూ తప్ప మిగతా మేమంతా కలిసే భోంచేసేవాళ్ళం. ముచ్చటలే ముచ్చట్లు. అమ్మ తన పాతకాలం కబుర్లు చెబుతుంటే వినాలనిపించేది. నిద్ర పట్టే వరకు అమ్మ చుట్టూ కూర్చొని ఆసక్తిగా వినేవాళ్ళం. చెల్లెళ్లకు పెళ్ళిళ్ళైన తర్వాత రెండో తమ్ముడు వేరు కాపురం పెట్టాడు. అది నచ్చక అమ్మ ఎంతో బాధపడేది. రాను రాను తమ్ముడు ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. అమ్మ మనసు ఊరుకునేది కాదు. రోజు ఏదో ఒక సమయంలో వాడినే తలచుకునేది. చూడ్డానికి రావడం లేదని కంటతడి పెట్టేది. ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా పట్టుపట్టి పిలిస్తే కానీ తమ్ముడు వచ్చేవాడు కాదు. 3వ తమ్ముడి పెళ్లి కుదిరింది. ముహూర్తం నిర్ణయమైంది. నేను రెండో తమ్ముడు పెళ్లి సన్నాహాలపై చర్చకు కూర్చున్నాం. చెల్లెళ్ళు బావలు అంతా చర్చలో కూర్చున్నారు. పెళ్లి ఖర్చంతా మా ఇద్దరమే భరించి 3వ వాడిని ఓ ఇంటివాడిగా చేస్తే బాగుంటుందని పెద్దలు బాధ్యతలు గుర్తు చేశారు. రెండో తమ్ముడు పెద్దల మాటలకు ఒప్పుకోలేదు. ఎవరేమనుకున్నా తన దగ్గర అంత స్తోమత లేదని నిర్మొహమాటంగా తేల్చేశాడు. అమ్మకు కోపం వచ్చింది. వాడికి ఉద్యోగం సద్యోగం చూడలేదు సరికదా, ఆటో కొనుక్కోవడానికి కూడా సాయపడలేదు. చివరికి దిక్కులేని వాడిలా వదిలేశారు అని కేకలేసింది. అమ్మను శాంతపరచడం కష్టసాధ్యమయ్యింది. మీరెవరూ నడుము కట్టుకోకపోతే నేను ముష్టెత్తి వాడి నెత్తిపై అక్షింతలు వేయిస్తాను. అమ్మ బోరున వెలిపించింది. రెండోవాడు పట్టించుకోకపోతే పెళ్ళి ఆగిపోతుందా? నేను ఉన్నాను కదమ్మా అని అమ్మకు సర్ది చెప్పవలసి వచ్చింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. నాతో హైదరాబాద్కు అమ్మను తీసుకెళ్దామని ఎంతో ప్రయత్నించాను. అంత దూరం పరాయి ప్రాంతం రాలేను బాబు. తమ్ముడిది కొత్త కాపురం. వాళ్లకు సాయంగా ఇక్కడే ఉంటానని విశాఖలోనే ఉండిపోయింది. అమ్మ లేకుండా హైదరాబాద్కు మకాం మార్చడం నన్ను ఎంతో బాధించింది. 2 నెలలకోసారి విశాఖపట్నం వెళ్ళి అమ్మను చూసి వచ్చేవాడిని. అప్పుడప్పుడు అమ్మ చెల్లెళ్ళ దగ్గర ఉంటుండేది. అక్కడ నుంచి ఆటోపై అమ్మను తమ్ముడు తీసుకువచ్చేసేవాడు. ఈలోగా మా రెండో తమ్ముడు విశాఖపట్నం చివరలో ఇల్లు కట్టుకున్నాడు. ఈ విషయం అమ్మకు తెలీదు. ఎవరో మా అమ్మకు ఆ విషయం చెప్పారు. కన్న కొడుక్కి తాను పరాయిదాని నయ్యానా అని కుమిలి కుమిలి ఏడ్చింది. మేమంతా ఆమెను ఎన్ని విధాలుగా చూసినా తమ్ముని కోసమే ఆరాటపడేది. ఎప్పుడైనా రాకపోతాడా?
నా శవాన్ని మోయడానికైనా వస్తాడు కదా అని విరక్తితో మాట్లాడేది. వాడు పిలవకపోయినా కొడుకే కదా వెళ్ళి చూసిరావమ్మా అని ఇరుగు పొరుగువారు అంటూ ఉండేవారు. నా ప్రాణం పోవాలి కానీ వాడి గుమ్మం ఎక్కుతానా అని భీష్మించేది. ఎంత అల్లాడినా తమ్ముడి జాడలేదు. ఆటోలో మన ఇద్దరం అక్కడికి వెళ్ళి వద్దామమ్మా అని మూడో తమ్ముడు అప్పుడప్పుడు అంటుండేవాడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నన్ను మాత్రం రమ్మనకు. ఈవేళ కాకపోతే రేపైనా మీరంతా కలుపుకుంటారు. ఈ ముసలిదే కదా మీకు అడ్డు అని దెప్పి పొడిచేది. రోజు రోజుకి అమ్మ ఆరోగ్యం దెబ్బతింటోంది. డాక్టర్లు చూసి ఈమెకు ఏం జబ్బు లేదమ్మా, ఎవరి మీదనో బెంగ పెట్టుకుందని చెప్పేవారు. తన సుస్థి విషయం నాకు అమ్మ తెలియనిచ్చేది కాదు. ఎక్కడో దూరంగా ఉన్నాడు, చీటికి మాటికి ఎలా రాగలడు, అంతవరకు వస్తే చెబుదురు కానీలే అని అమ్మ అందరినీ వారించేది. సుస్థి అంటూ లేకపోయినా మనోవ్యాధితో అమ్మ మంచం పట్టింది. బాగా శుష్కించింది. ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. ట్రీట్మెంట్ చేస్తున్నా నయం కావడం లేదు. ఆ రోజు రాత్రి 12 గంటలైంది. విశాఖపట్నం నుంచి మా రెండో తమ్ముడు ఫోన్ చేశాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్నాను. అమ్మ పరిస్థితి బాగోలేదు, నువ్వొకసారి వస్తే బాగుంటుందని చెప్పాడు. అసలేం జరిగింది, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఇలా ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రయోజనం ఏముంది? వెంటనే విశాఖపట్నానికి బయలుదేరాను. అక్కడికి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోగలిగాను. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే మంచంపై నీరసంగా అమ్మ కనిపించింది. తమ్ముడు చెల్లెళ్ళు అంతా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఇక బతకనన్న విషాదం, ఆవేదన ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతుంది. ఆమె ముఖాన్ని తీక్షణంగా చూడలేకపోయాను. స్వర్గం చేజారిపోతున్నట్లు తోచింది. అమ్మను దగ్గరకు చేర్చుకొని గుండెకు హత్తుకున్నాను. అలాగే అమ్మ ఉండిపోవాలని కోరుకున్నాను. రాత్రంతా ఆసుపత్రిలోనే ఉన్నాను. నర్సులు డాక్టర్లు వస్తున్నారు, నాడి చూస్తున్నారు, ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఎలాగుంది డాక్టర్ మా అమ్మ పరిస్థితి? పెద్ద వయసు కదండి, ఇలాగే ఉంటుంది, పర్వాలేదంటారా? కండిషన్ సీరియస్గానే ఉంది, రేపటి వరకు చూద్దాం అని డాక్టరు నా భుజం తట్టి వెళ్ళిపోయారు. ఆమెకు రక్తం లేదు, రేపెక్కిస్తారు, మీరెవరో ఒకరు బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి రక్తం ఇవ్వండని నర్సు చెప్పింది. రాత్రి 1 గంటైంది. బ్లడ్ బ్యాంకుకు వెళ్ళాం. ఈ రాత్రిపూట ఎవరుంటారండి, రేపు ఉదయం రండి అని కాంపౌండర్ మమ్మల్ని వెనక్కు పంపేశాడు. ఆసుపత్రి వరండాలో అలా నడుం వాల్చాను. మగత నిదురతో కళ్ళు మూసుకుంటున్నాయి. మమ్మల్ని అమ్మ ఎంతో కష్టపడి తీర్చిదిద్దిందో ఆనాటి సంఘటనలన్నీ కలలా కనిపించాయి. బాబు, అమ్మ పిలుపు. ఉలిక్కిపడి చూశాను. అమ్మ నా పక్కనే కూర్చొని ఉంది. ఎంతో నీరసంగా ఉన్నావు కదా, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు? నేను అక్కడికి వచ్చేవాడిని కదా, నీ నిద్ర పాడు చెయ్యడం ఎందుకని ఇక్కడికి వచ్చాను బాబు. చూసావా, రెండో తమ్ముడు నన్ను చూడ్డానికి ఇంతవరకు రాలేదు. సరే, వాడికి అమ్మ విషంగా మారింది, రాకపోతే పోని, మీరెవరు వాడిని కోరి పిలవకండి, నేను చచ్చిన తర్వాత వస్తాడేమో. ఎందుకమ్మా అంత బాధపడతావు? రేపు ఉదయం మాట్లాడదాం, వెళ్ళి పడుకో, ప్రశాంతంగా ఉండు. అమ్మ నా మాటలను వినిపించుకోలేదు. నీ చిన్న తమ్ముడి బతుకుపైనే నా బెంగ. ఆటోతో ఏం ఈదులాడగలడు? వాడికి నువ్వే దిక్కు. వీలైనప్పుడు చేతనైనంత సాయం చెయ్యి. అది పుణ్యమే తప్ప నష్టం కాదు. నీకు, నీ పిల్లలకు ఆ 7 కొండలవాడు చల్లగా చూస్తాడు. నా గురించి మీరెవ్వరూ బాధపడవద్దు. నా మందులకు డబ్బులు లేకపోతే నా దగ్గర 500 ఉన్నాయి, అవి ఖర్చు పెట్టండి. ఆ డబ్బులు నువ్విచ్చినవే. పండగకు చీర కొనుక్కోమని నా చేతిలో పెట్టావు, గుర్తులేదా? ఇక నాకేం చీరలక్కర్లేదు, మీరంతా చల్లగా ఉంటే అంతే చాలు. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది, పడుకుంటాను. ఇప్పుడు ఎలాగుందమ్మా? ఎన్నాళ్ళు ఇలా ఉంటానో. సరే పడుకో, రేపు ఆటోపై నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటిని చూసి ఎన్నాళ్ళైందో అని అమ్మ చెప్పి వెళ్ళిపోయింది. చెల్లి వచ్చి నన్ను గట్టిగా తట్టి లేపితే కానీ మెలకువ రాలేదు. అన్నయ్య, అమ్మ అదోలా ఉంది, రా వచ్చి చూడు. తమ్ముడు నేను వెంటనే మంచం దగ్గరికి వెళ్ళి చూశాం. నిశ్శబ్దం. ఇప్పుడే కదమ్మా నా దగ్గరికి అమ్మ వచ్చి మాట్లాడింది. నీ దగ్గరికి రావడమేమిటి అన్నయ్య? రాత్రంతా మంచం దగ్గర నేనే కదా ఉన్నాను. చెల్లి మాటలు అర్థం కాలేదు. ఇంతసేపు నాతో మాట్లాడిన అమ్మ ఇలా నిశ్శబ్దంగా ఉందేమిటి? డాక్టర్ను వెళ్ళి తీసుకొచ్చాం. సారీ, బాడీని ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు. నా గుండె హఠాత్తుగా ఆగిపోయినట్టయింది. రాత్రి నాతో మాట్లాడింది నిజంగా అమ్మ కాదా? అమ్మ రూపంలో వచ్చిన దేవత పంచభూతాలతో కలిసిపోయి పోయే ముందు కడసారి నా గుండె తలుపులను తట్టి లేపిన ఆమె మాటలు ఇంకా చెవుల్లో ధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ మేం ముగ్గురమే ఉన్నాం.
అమ్మను ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి? వెళ్ళి ట్యాక్సీ తేడానికి బయలుదేరుతుంటే తమ్ముడు చెయ్యి పట్టుకొని ఆపాడు. ఎందుకన్నయ్యా, నా ఆటో ఉంది కదా, వెక్కి వెక్కి ఏడుస్తూ తమ్ముడు అన్నాడు. కష్టం అవుతుందేమో అన్నాను. అమ్మను తీసుకెళ్ళడానికి కష్టం ఎందుకు? పరాయి ట్యాక్సీ అంటే అమ్మకు అసలే ఇష్టం ఉండదు. నా ఆటో అంటేనే ఆమెకు ప్రాణం. ఇక తమ్ముడు మాట్లాడలేకపోయాడు. చెల్లి, మేమిద్దరం కలిసి ఆటోలో అమ్మను చేర్చగలిగాం. నా గుండెకు అమ్మను హత్తుకొని గట్టిగా పట్టుకుంటే నడుం జారిపోకుండా చెల్లి ఒడిసి పట్టుకుంది. అమ్మ చెంగుముడి గట్టిగా తగిలింది. ఏమిటా అని విప్పి చూశాం. చిన్న పర్సులో చీటీతో పాటు 500 రూపాయల నోటు కనిపించింది. చీటీలో తమ్ముడి పేరున అమ్మ రాసిన అక్షరాలు ఉన్నాయి. నువ్వు పేదవాడివి, ఆటోతో బతుకుబండిని ఎలా నెట్టుకొస్తున్నావో ఆ భగవంతుడికే తెలుసు. పైగా నీ తలకు మించిన భారంగా నేను తయారయ్యాను. ఈ ముసలి ప్రాణానికి అన్నీ ఖర్చులే. ఏ క్షణంలో ఇది ఊడుతుందో ఎవరికి తెలుసు? చీర కొనుక్కోమని అన్నయ్య పండగ నాడు నాకు డబ్బు ఇచ్చాడు. ఎప్పుడైనా సమయానికి ఆదుకుంటుందని దాచాను. సుస్థిలో ఉన్నప్పుడు ఈ చీటీ రాసి పెట్టుకున్నాను. ఈ విషయం అన్నయ్యకు తెలియనివ్వకు, బాధపడతాడు అని రాసి ఉంది. మా గుండెల్ని పిండేసిన వేదన. ఏడుపు ఆపుకోలేక చెల్లి బోరుమంది. ఆటో స్టార్ట్ అయింది. ఎదురుగా మా రెండో తమ్ముడు. ఎలా తెలిసిందో ఆటో దగ్గరకు గబగబా వచ్చాడు. ఏమైందని అడుగుతున్నా ఎవరూ ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంటికి రా అని చెప్పాను. ఆటో కదిలింది. ఆటో వైపు బిత్తరగా చూస్తున్నాడు రెండో తమ్ముడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.